నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఒక కొత్త టెక్నాలజీ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు ఆ టెక్నాలజీ, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ పేరు ఏంటంటే అనలక్ష్య అన్నమాట. అనలక్ష్య అనేటువంటి పేరుతో ఒక స్టీల్త్ టెక్నాలజీ అనేది ఐఐటి కాన్పూర్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అసలు స్టీల్త్ అనేటువంటి పదం నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే స్టీల్స్ అనేటువంటి పదం వాడారో దాని యొక్క మీనింగ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. స్టీల్త్ అంటే దాగు కొనడం అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది మన షిప్, ఈ షిప్ కనుక వేరే ప్రాదేశిక జలాల్లో వెళ్తున్నా లేదా శత్రు దేశాల యొక్క వాటి మీద దాడి చేయడానికి వెళ్తూ ఉన్నా మన షిప్ని కానీ మన యొక్క టార్గెట్ మనది ఏదైతే ఉందో మన యొక్క వెపన్ని కానీ వేరే దేశాలకు చెందినటువంటి శత్రువులు ట్రాక్ చేయకుండా ఉండడం కోసం ట్రాక్ చేయడానికి వాళ్ళు రేడార్ టెక్నాలజీ వాడతారు. బట్ మనకు కనుక ఈ షిప్ మనం యూజ్ చేసేటువంటి వెపన్స్కి స్టీల్త్ టెక్నాలజీ కనుక ఉంటే వాళ్ళ యొక్క రేడార్ సిస్టంలో మనం ఉపయోగించినటువంటి వెపన్స్ అనేవి డిటెక్ట్ అవ్వవు అనమాట. అటువంటి టెక్నాలజీని ఐఐటి కాన్పూర్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే రేడార్ సిస్టమ్స్లో ఎక్కడా కూడా మనకి సంబంధించినటువంటివి ఉపయోగించినప్పుడు వెపన్స్ అయినా షిప్స్ అయినా ఉపయోగించినప్పుడు వాటిని రేడార్ అనేది డిటెక్ట్ చేయలేదన్నమాట. ఇన్విజిబుల్ అయిపోతుంది. వాటి యొక్క రేడార్ సిగ్నల్లో మనం పంపించినటువంటివి కనిపించవు. అలా ఉండడం కోసమే ఒక టార్గెటెడ్ స్టీల్స్ టెక్నాలజీతో కలిగినటువంటి డివైస్ని కనుగొనడం జరిగిందనమాట. ఇటువంటివి ఎందుకోసం ఉపయోగపడతాయంటే మన దేశం యొక్క డిఫెన్స్ రంగానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మన దేశం యొక్క రక్షణ కోసం నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి టెక్నాలజీని డెవలప్ చేయడం జరుగుతుంది. అనలక్ష్య అనేటువంటి స్టీల్స్ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి యూనివర్సిటీ ఏదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో దాని నేమ్ ఇంపార్టెంట్, అనలక్ష్య అన్నమాట. అంటే లక్ష్యాన్ని కనిపెట్టలేని విధంగా ఉండదని అనలక్ష్య అనేటువంటి పేరుతో. ఇది వచ్చేసి మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లాకింగ్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ తోటి దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం అంటే మనం ఇక్కడ మనం ట్యాంక్స్లో అయినా ఎయిర్ క్రాఫ్ట్లోనైనా ఎక్కడైనా సరే రేడార్స్ ఉపయోగించినప్పుడు ఆ రేడార్స్కి మనం పంపించినటువంటి ఏవైతే వెపన్స్ అయినా మిసైల్స్ అయినా అండ్ టార్గెటెడ్ షిప్స్ అయినా ఏవి కూడా శత్రువులకి కనిపించకుండా ఇన్విజిబుల్ అయిపోతుంది అనమాట. అటువంటి టెక్నాలజీని అనలక్ష్య అనేటువంటి పేరుతో వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ పరంగా తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. బట్ తయారు చేసిన తర్వాత కూడా 4-5 ఏళ్ల పాటు దాన్ని టెస్ట్ చేశారు. ఫ్రమ్ 2019 నుంచి 2024 వరకు కూడా దశల వారీగా దాని పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఇంప్రూవ్మెంట్ ఎంత వరకు వాళ్ళు తీసుకొని రాగలిగారంటే 100% దాని యొక్క రిజల్ట్ అనేది కనిపించే విధంగా దాన్ని పెర్ఫార్మెన్స్ని బాగా బెటర్గా చేశారు. అండ్ ఇలా వాళ్ళు తయారు చేసిన టెక్నాలజీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మన భారతదేశంలోనే మనమే తయారు చేసుకున్నటువంటి నాలెడ్జ్ అనమాట. మన దేశంలోనే తయారు చేసినటువంటి టెక్నాలజీ. 90% ఇండిజినియస్లీ సోర్స్డ్, మనమే దానికి కావాల్సినటువంటి అంత టెక్నాలజీని సమకూర్చుకోవడం జరిగింది. అండ్ దీనికి అంటే ఈ యొక్క అనలక్ష్య అనేటువంటి పేరుతో వాళ్ళు ఏదైతే టెక్నాలజీని తయారు చేశారో దానికి ఈ కంపెనీకి లైసెన్స్ అనేది ఉందన్నమాట. మెటా తత్వ సిస్టమ్స్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి లైసెన్స్ అనేది ఉంది. దాన్ని కనుక ఇండియన్ గవర్నమెంట్కి ఇస్తే మన దేశం యొక్క చాలా ఉపయోగపడుతుంది. ఇండియాకి సంబంధించి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే లడఖ్లో అనమాట. ఈ మధ్య కాలంలో గ్రీన్ హైడ్రోజన్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ కావచ్చు ఇవి ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ అయినా గ్రీన్ నాలెడ్జ్ అని ఎక్కడన్నా పేరు వినిపించిందంటే అది ఎందుకోసం అంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం. అండ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కంపెనీ ఏంటంటే అమర్ రాజా కంపెనీ అనమాట. అమర్ రాజా ఇన్ఫ్రా వాళ్ళు ఈ యొక్క
ప్రాజెక్ట్ అనేది తీసుకొని ఒక ఫ్యూలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడంటే లడఖ్లో ఉన్నటువంటి లేహి ప్రాంతంలో ఎన్టీపీసీ వాళ్ళకి సంబంధించి ఒక గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేసిన ఎవరంటే మన యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి మనోహర్ లాల్ గారు దీన్ని ఇనాగ్రేషన్ అనేది చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఏంటంటే ఎవ్రీడే కూడా 80 kg వరకు గ్రీన్ హైడ్రోజన్ అనేది ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ గ్రీన్ హైడ్రోజన్ వాడుతున్నామంటే అక్కడ ఇక్కడ కూడా పర్యావరణానికి నష్టం జరగదు, అతి తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కార్బన్ ఎమిషన్ ఫ్రీ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ అనేటువంటి దృష్టిలో ఉంచుకొని ఇలా గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారు. అండ్ 5 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ కూడా ఇందులో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇలా మనం నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా ఒక ఎనర్జీ స్టేషన్ ఫ్యూలింగ్ స్టేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది లేహ్ ప్రాంతంలో. అండ్ ఇలా ఏంటంటే మన దేశంలో కూడా హైడ్రోజన్ని విరివిగా ఉపయోగించే విధంగా ఫ్యూలింగ్ స్టేషన్స్ ఉంటేనే కదా మనం ఎక్కువగా వాటికి సంబంధించినటువంటివి వెహికల్స్ అనేవి ఉపయోగిస్తాం. అప్పుడు మనకి కార్బన్ ఉద్గారాలు అనేవి గాలిలో తగ్గిపోతాయి అన్నమాట. దాని ప్రకారం మనకి వీటిని పెంచడం కూడా ఇంపార్టెంట్. అంటే ఫ్యూలింగ్ స్టేషన్స్ అనేవి మన భారతదేశం మొత్తం మీద కూడా చాలా చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇండియన్ కెమికల్ కౌన్సిల్ కి ఒక పెద్ద అవార్డు అనేది రావడం జరిగిందనమాట. ఎందుకోసం ఈ యొక్క అవార్డు అంటే, సో అవార్డు ఇచ్చింది ఎవరంటే ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. సో ఈ ఆర్గనైజేషన్ ఎందుకోసం వర్క్ చేస్తుందంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కెమికల్ వెపన్స్ అనేవి ఉండకూడదు అని ఈ యొక్క సంస్థ పోరాడుతూ ఉంటుంది. వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్ కెమికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించారనమాట. సో గుర్తించి ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫు నుంచి ది హేగ్ ప్రైజ్ 2024 అనేటువంటి అవార్డు ఈ సంవత్సరానికి గాను మన దేశం యొక్క ఇండియన్ కెమికల్ కౌన్సిల్ కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఆర్గనైజేషన్ ఫర్ వెపన్స్ కెమికల్ వెపనింగ్ అనేది ఉంది కాబట్టి, బట్ దానిలో ఏంటంటే మన దేశంలో కెమికల్ వెపన్స్ ఏవైతే వాడుతున్నామో వాటిని మనం సురక్షితంగా వాడుతున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఈ సంస్థ యొక్క మీటింగ్ రీసెంట్ టైంలో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ది హేగ్ ప్రైజ్ అనేటువంటి అవార్డుని 29th టైం అంటే వీటికి సంబంధించి జరిగేటువంటి కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే రీసెంట్ టైంలో నెదర్లాండ్స్లో జరిగింది. ఆ యొక్క మీటింగ్లోనే ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్ పార్టీస్ అంటే ప్రపంచ దేశాల్లో దీనికి ఉన్నటువంటి కూటమికి ఉన్నటువంటి గ్రూపింగ్స్కి ఉన్నటువంటి దేశాల ప్రతినిధులందరూ కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొంటారు. ఆ యొక్క మీటింగ్లోనే మన దేశానికి సంబంధించినటువంటి ఇండియన్ కెమికల్ కౌన్సిల్కి ఈ యొక్క అవార్డు అనేది ఇస్తున్నట్లుగా తెలియజేశారనమాట. ఎందుకోసం ఇటువంటి అవార్డు ఇస్తారంటే ప్రతి ఒక్క దేశంలో కూడా కెమికల్ ఇండస్ట్రీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా కెమికల్ వెపన్స్ అనేవి ప్రమాదకరంగా లేవు, వీళ్ళు ఉపయోగించేవి సేఫ్గా సెక్యూర్డ్గా ఉన్నాయి అని చెప్పి ఇచ్చేటువంటి అవార్డు అనమాట. సో మన దేశానికి ఇంత మంచి అవార్డు అనేది రావటం మన దేశానికి గర్వకారణమైనటువంటి విషయం. సో ప్రెసెంట్ OPCWకి ఎవరు డైరెక్టర్ జనరల్గా ఉన్నారంటే ఫెర్నాండో యారిస్ గారు ఉన్నారనమాట. అండ్ హెగ్ మేయర్గా ఆ యొక్క ప్రాంతాన్ని మేయర్గా జాన్ వన్ జానెన్ గారు మేయర్గా వర్క్ చేస్తున్నారు. సో ఈ అవార్డు ఎందుకోసం ఇస్తారంటే కెమికల్ వెపన్స్ని సేఫ్ అండ్ సెక్యూర్గా వాడేటువంటి దేశాలను గుర్తించి వాటికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ది హేగ్ ప్రైజ్ ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.